దుమ్ము పట్టి పోతున్న నేను ఓ సంచలన వార్తనవుతాను అంటాడు ఓ కవి. ఈ మాటలను నిజం చేసి చూపించాడు ఓ యూట్యూబర్. చేయాలనే కసి, పట్టుదల, ధైర్యం ఉంటే ఏ రంగంలోనైనా దూసుకుపోవచ్చని నిరూపించాడు ఈ యూత్ ఐకాన్. గ్లోబల్ లీడర్గా ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్న వేళ, బీజేపీ నేతల దాటికి ప్రతిపక్ష ఇండియా కూటమి భయపడుతున్న వేళ, నేనున్నానంటూ అన్యూహంగా తెరపైకి వచ్చాడు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ. ఒకప్పుడు మోడీకి జై కొట్టిన ఈ యూట్యూబర్ సడన్ గా గేరు మార్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు గడగడలాడిస్తున్నాడు, మోడీని ఎందుకు టార్గెట్ చేశాడు, బీజేపీని కసిగా ఓడించేందుకు ఎందుకు డిసైడ్ అయ్యాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ధ్రువ్ రాఠీ ఇప్పుడంతా దేశవ్యాప్తంగా చర్చలోకి వస్తున్న పేరు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండడంతో అతడి పేరు మరింత గట్టిగా వినిపిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధ్రువ్ రాఠీ తన రాజకీయ విశ్లేషణలతో హాట్ టాపిక్ గా మారారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ధ్రువ్ రాఠీ చేస్తున్న వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో యూట్యూబర్ ధ్రువ్ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని దేశంలో నియంతృత్వం పెరుగుతుందా అంటూ చేసిన వీడియో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో ధ్రువ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. కేవలం హిందీలోనే కాకుండా గత వారం ధ్రువ్ రాఠీ తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళం, బెంగాలీలోనూ 5 కొత్త యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించి బీజేపీ ప్రభుత్వాన్ని దిమ్మ తిరిగే షాక్లు ఇస్తున్నాడు. ధ్రువ్ ఛానల్ కు ఒక్క రోజులోనే లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరుతుండడంతో బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. సర్జికల్ స్ట్రైక్, ఈవీఎం హ్యాకింగ్, రియాలిటీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్, మోదీ 10 ఏళ్ల పాలన సంచలన వీడియోలను రిలీజ్ చేసి బీజేపీకి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి అంశాలను కూడా వదిలిపెట్టలేదు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా సరే ధ్రువ్ రాఠీ భయపడలేదు. ఫ్యాక్ట్ చెకింగ్ వీడియోలను కూడా ప్రారంభించాడు. అలాగే పీ న్యూస్ అనే మాక్ న్యూస్ ప్రోగ్రామ్ ను సైతం మొదలుపెట్టాడు. ధ్రువ్ రాఠీ హర్యానాలో 1994లో జన్మించాడు. జర్మనీలో మెకానిక్ ఇంజనీరింగ్ చదివారు. 2013 తన పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ప్రధానంగా రాజకీయ విశ్లేషణలు అందించే అతడి యూట్యూబ్ ఛానల్ కు 2.8 బిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 619 వీడియోలు చేశారు. వీటిని దాదాపు కోట్ల మందికి పైగా చూడటం విశేషం. వీటిలో ఎక్కువ రాజకీయ, సామాజిక, పర్యావరణ సమస్యలకు చెందిన వీడియోలే. సమస్యను విశ్లేషిస్తూ హిందీలో అతడు చెప్పే విశ్లేషణకు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అన్ని పార్టీలకు సొంత టీవీ ఛానళ్లు, సొంత పత్రికలు, మ్యాగజైన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధ్రువ్ రాఠీ లాంటి వారికి ప్రాధాన్యం పెరుగుతుంది. ధ్రువ్ రాఠీ ఏ పార్టీకి అనుకూలం కాదు. ఆయా పార్టీల విధానాలపై అతడు నిశిత విమర్శలు చేస్తాడు. ఆయా పార్టీల విధానాలు, వాటి వల్ల లాభ నష్టాలు వివరిస్తూ అతడు చెప్పే వీడియోలను ఆయా పార్టీల వీరాభిమానులు కూడా చూస్తుండడం విశేషం.